సో అంటే మార్కెట్లో పెద్ద మూవ్మెంట్ జరగబోతుంది అని మన ఈ టూల్ ద్వారా పసిగట్టొచ్చా? తెలిసిపోతుంది మనకి, ఆ! తెలిసిపోతుంది. ఓకే. ఆల్మోస్ట్ మనం తెలిసిపోతాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏఓసి త్రూ ఫస్ట్ ట్రాప్ కాం. అచ్చా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్గా మనం ట్రాప్ కాం. రాంగ్ సైడ్ మనం ట్రాప్ కాం. ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్ ఏమవుతుంది, ట్రాప్ కాకపోవడం వల్ల ఏమవుతుంది, మన క్యాపిటల్ అనేది సేఫ్ అవుతుంది. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే, సరే మీరు తక్కువ అమౌంట్ ₹100 సంపాదిస్తారా, 1000 సంపాదిస్తారా, 1,00,000 సంపాదిస్తారా, తర్వాత విషయం అది. ఫస్ట్ ఏమవుతుంది, మనకి లాస్ అనేది జరగట్లే, రాంగ్ సిస్టంలోకి రాంగ్ ట్రేడ్లోకి పోవట్లే. నెక్స్ట్ థింగ్ తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా మీ స్కిల్ పెరుగుతానా కొద్ది, ఓకే. మీరు ఎక్కువ పోతే కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ ఒక మనిషికి. ఇంకొకటి ఏమవుతుందంటే, మనకి డేటా లెవెల్లో డాట్ టు డాట్ రివర్సల్ పాయింట్స్ వస్తాయి. ఓకే. ఈ రోజున్న డేటా ప్రకారం, గ్రీక్స్ ప్రకారం, ఆప్షన్ చైన్లో మొత్తం ఎంత రైటింగ్ అయింది, ఇండియా విక్స్ ఎట్లా ఉంది, గామా ఎట్లా ఉంది, తీటా ఎట్లా ఉంది, ఇవన్నీ బేస్ మీద మనకి లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్ నుంచే మార్కెట్ రివర్సల్ అవ్వడం కానీ, ఒక టాప్ ఉంది అనుకుందాం, రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ కావడం కానీ, బాటమ్ నుంచి రివర్సల్ కావడం కానీ, ఆ లెవెల్ టు లెవెల్ రివర్స్ అవుతుంది మార్కెట్ వచ్చి. ఓకే. అంత అక్యురేట్ ఉంటుంది. అవునా? డాటా అనేది ఎంత బాగుంటే అంత పర్ఫెక్ట్ అంటారు కదా. సో నాకు ఏఓసి నుంచి డాటా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది? 100%, 90%? 100% పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకు పర్ఫెక్ట్ ఉంటుంది అంటే, ఈ డేటా మేము క్రియేట్ చేసిన డేటా కాదు ఎక్కలు అది, డైరెక్ట్ ఎన్ఎస్సి నుంచి మేము పెయిడ్ డేటా ఇదంతా. మాకు ఎన్ఎస్సి నుంచి డైరెక్ట్ లైవ్ డేటా వస్తుంది. ఆ లైవ్ డేటాని మేము ఒక రీటైల్ ట్రేడర్కి ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, దాన్ని మాడిఫై చేసి ఏ టూల్స్ వాడి అన్నీ చేసి మేము దాన్ని ఒక రిటైల్ ట్రేడర్కి ట్రాప్ కాకుండా ఉండడం కోసం సెట్ చేసిన సిస్టమ్ అన్నట్టు ఎక్కలు అట్లా. ఓకే. అది సో 100% అక్యురసీ ఉంటుంది. 100% ఉంటుంది. ఓకే. డేటాని దాచిపెట్టలేరు కదా. ఓకే. నేను అదే చెప్పిన కదా, ఇప్పుడు మన ఇద్దరం చేసుకున్న కాంట్రాక్ట్ని మనం దాచిపెట్టలేమని చెప్పేసి అట్లా. రైట్. మీ సాఫ్ట్వేర్లో స్క్రీనర్స్ అనే ఒకటి సాఫ్ట్వేర్ ఆప్షన్ ఉందంట. అవును. అంటే స్వింగ్ ట్రేడర్స్కి ఎట్లా ఉపయోగపడుతుంది అది? స్క్రీనర్స్ మనకు మూడు స్క్రీనర్స్ ఉన్నాయి యాక్చువల్గా. స్క్రీనర్స్ ఏంటంటే స్టాక్స్లో అయితే ఏంటంటే ఏఓసి యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమేమి చేయొచ్చు అనేది మనం ఒకటి చూద్దాం. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇండెక్స్లో ట్రేడ్ చేయొచ్చు. ఇంట్రాడేలో ఇండెక్సెస్ అంటే ఏంటి, నిఫ్టీ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ చేయొచ్చు, సెన్సెక్స్ చేయొచ్చు, ఏమేమి ఇండెక్సెస్ అన్నీ చేయొచ్చు. ఇండెక్స్ చేయొచ్చు, ప్లస్ ఎఫ్ఐఎన్ఓ స్టాక్స్ మొత్తం చేయొచ్చు. ఏదైతే ఎఫ్ఐఎన్ఓ స్టాక్స్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే లిస్ట్ అయిన స్టాక్ ఉంది, అదాని ఎంటర్ప్రైజెస్ ఉంది, లేదా రిలయన్స్ ఉంది, రిలయన్స్లో ఏ మూవ్మెంట్ జరగబోతుందని మనకు ఆప్షన్ చైన్ డేటాలో మొత్తం కనిపిస్తుంది యాక్చువల్గా. అదొకటి. నెక్స్ట్ మనం వచ్చి ఎంసెక్స్ చేయొచ్చు. ఎంసెక్స్లో ఏంది, క్రూడ్ ఆయిల్ చేయొచ్చు, సిల్వర్ చేయొచ్చు, నేచురల్ గ్యాస్ చేయొచ్చు, గోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు అందరు గోల్డ్ వెనుక పడుతున్నారు, గోల్డ్ సిల్వర్. గోల్డ్ ఎక్కడ వరకు పోగలుగుతుంది, ఎక్కడ వరకు కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్కడ వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది, ఎవ్రీథింగ్ మనం ట్రాక్ చేయొచ్చు యాక్చువల్గా. అది ప్లస్ ఈ స్క్రీనర్స్ ఏంటంటే మనకి ఇంట్రాడే స్క్రీనర్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఉంటాయి. ఇంట్రాడేలో ఏంటంటే ఆ రోజు మార్నింగ్ నుంచి 9:30 తర్వాత నుంచి 2:30 లోపల క్లోజ్ చేసుకునే ప్రాఫిట్ కానీ లాస్ కానీ క్లోజ్ చేసుకునే స్క్రీనర్స్ ఒకటి ఉంటాయి. ఇంట్రాడేలో స్టాక్ స్క్రీనర్స్ ఉంటాయి, ఇండెక్స్ కూడా స్క్రీనర్స్ ఉంటుంది మామూలుగా. తర్వాత ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ స్క్రీనర్స్ ఎట్లా ఉంటాయంటే, ఎవరైతే స్మార్ట్ మ్యాన్ ఉన్నారో ఏ పొజిషన్ దగ్గర, ఏ లెవెల్ దగ్గర హైయెస్ట్ పొజిషన్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ స్టాక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకుందాం, దాని స్టాక్ ఇప్పుడు 1000 నడుస్తుంది. వాళ్ళు సపోర్ట్ దగ్గర ఒక 950 దగ్గర హైయెస్ట్ సపోర్ట్ పెట్టుకున్నారు, లేదా 1050 దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ పెట్టుకుని అనుకుందాం. మనకు రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు మనకి ఏం ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా, కిందికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఒక ఎంట్రీ ఉంది. 950 సపోర్ట్లోకి వచ్చింది అనుకుందాం మార్కెట్, అక్కడి నుంచి అది ఎక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ఉంటుంది, 1050 వరకు ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడే, రానప్పుడు మనం చేయం. అది మనకు సిస్టంలోకి వచ్చిందని మాత్రం మనకు సిస్టంలో చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ఎట్లా ట్రేడ్ చేయాలనేది, ఇప్పుడు కొందరు ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ డే మొత్తం మార్కెట్లో చేయలేరు యాక్చువల్గా. వాళ్ళకి స్వింగ్ ట్రేడింగ్ కానీ, లేకపోతే ఎంసెక్స్లో వచ్చినది ఈవినింగ్ 5:30 నుంచి ఉంటుంది మార్కెట్ యాక్చువల్గా. 5:30 నుంచి 10-11 వరకు ట్రేడ్ చేయొచ్చు. అది దానికి కూడా ఆప్షన్ చైన్ డేటా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎన్జిఓ వచ్చి అసలు బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది యాక్చువల్గా. ఎక్స్చేంజ్ ఎంసెక్స్ అది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, సిల్వర్, గోల్డ్ ఈవినింగ్ చేయొచ్చు. ఈవినింగ్ 5 తర్వాత దాని ఆప్షన్ చైన్ డేటా కూడా వస్తుంది మనకి. ఆ డేటాను కూడా ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా రీడ్ చేయడం అనేది మనకు వస్తే, ఆ క్రూడ్లో వేస్తామా, లేకపోతే స్టాక్లో వేస్తామా, ఇండెక్స్లో వేస్తామా అనేది మన ఇష్టం. అది అట్లా చాలా మంది ఎంట్రీ ఈజీనే అన్నట్టుగా ఫ్రీగా అకౌంట్లు ఇస్తారు, చక్కగా జాయిన్ చేపిస్తారు, ఎంట్రీ ఇచ్చేస్తాం. అవును. ఎగ్జిట్ కావడానికి మన టూల్లో ఏమైనా సొల్యూషన్ ఉందా, ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది? 100% ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఎంట్రీ రాంగ్ మిస్టేక్. మన వాళ్ళు ఏమనుకుంటారంటే అవుతుందో లేమోలే, ఇప్పుడు క్యాండిల్ చూడగానే అనిపిస్తుంది, అన్ని గ్రీన్ క్యాండిల్ చూడగానే ఇక్కడ నుంచి ఇంకా పోతుందేమోలే అనిపిస్తుంది. పోతుందేమోలే అనడానికి వాళ్ళు అక్కడి నుంచి రివర్స్ అవుతారో తెలియదు మనకి, ఇంకా కంటిన్యూషన్ ట్రెండ్ అనేది, ఇప్పుడు బుల్లిష్ ట్రెండ్ ఉంది అనుకుందాం, ఆ కంటిన్యూషన్ ఉందా లేకపోతే అక్కడ రివర్స్ అవుతుందా అనేది
ఒక రీటైల్ ట్రేడర్ పట్టుకోలేడు యాక్చువల్గా. మన టూల్లో పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు, అదే చెప్తున్నా. ఇప్పుడు 24,600 అని రెసిస్టెన్సే ఉందనుకుందాం, 200 నుంచి అది ట్రావెల్ చేస్తూ వస్తుంది, 600 వరకు వచ్చింది. ఇతను ఏమనుకుంటాడు, 600 వరకు వచ్చింది, ఇంకా 700 పోతుంది అనుకుంటాడు. మేమేం చేస్తాం యాక్చువల్లీ ఏవల్స్ యూజ్ చేసేవాళ్ళం, 600 దగ్గర మేము రివర్స్ ఎంట్రీ తీసుకొని మేము మా ప్లానింగ్లో ఉంటాం, ఓకే, తనేమో ఎంట్రీ ప్లానింగ్లో ఉంటాడు. ఇప్పుడు ఎవరు ట్రాప్ అవుతారు ఇక్కడ? ఓకే, మేము రాంగ్ ట్రైడ్లో పోతలేం కదా, మాకు తెలిసిపోయింది ట్రెండ్ అక్కడికి లాస్ట్ అని మాకు తెలుసు, ఆయనకు తెలియదు కదా. ఆయన అక్కడ ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి అక్కడ ఎంట్రీ అవుతాడు, అక్కడ పసాయించిపోతాడు. అది ఎంట్రీ రాంగ్. అది ఎగ్జిట్ కూడా అంతే. చాలా మంది ఎగ్జిట్లో ఏం చేస్తారు, లాస్ వచ్చినప్పుడు పిచ్చి పేషెన్స్ వస్తుంది, ప్రాఫిట్లో ఉన్నప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు లాగానే పారిపోతారు. లాస్ట్లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్లో ట్రేడ్ చేసే విషయం తన ఒక్కనికే తెలుస్తుంది. ఒక మనిషి అద్దం మీద ముందు నిలబడితే ఎట్లా ఉంటుందో ఆయనకే తెలుస్తుంది తప్పించి, కానీ చెప్పడు. నా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోనికి రాదు, ఇంట్లో చెప్పనీకి రాదు, ఎవరు చెప్పనీకి రాదు. అది ఒక కసి అనేది పెరుగుతూ ఉంటుంది మార్కెట్లో. దానికన్నా ఏంటంటే నేర్చుకుంటే డెఫినెట్గా చేయనీకి ఉంది. మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, లేవని కాదు. ట్రిపుల్ సపోర్ట్ అనేది ఇంట్రాడే వాళ్ళకి అది ఎట్లా ఉంటుంది? అదే మనకి ట్రిపుల్ సపోర్ట్తో పాటు ఇప్పుడు ఇదాక మనం స్క్రీనర్స్ గురించి మాట్లాడాం కదా, ఆ స్క్రీనర్స్లోనే ఒక సపోర్ట్ ఏంటంటే ట్రిపుల్ సపోర్ట్ ఒకటి, ట్రిపుల్ రెసిస్టెన్స్ అనేది ఒక సపోర్ట్ వస్తుంది. ట్రిపుల్ సపోర్ట్ ట్రిపుల్ రెసిస్టెన్స్ ఊరికే రాదు. అది నేను ఇంతకుముందు మనం ఫస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పిన 3 కాంపోనెంట్స్ ఉంటాయి మార్కెట్లో అనేది. ఓఐ ఒకటి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్. ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఈ రోజు రైటర్స్ మార్కెట్ని ఏం చేయాలనుకుంటారు వాళ్ళు, వాళ్ళది చాలా కీ రోల్ ఉంటుంది మార్కెట్లో. వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, మార్కెట్ అటు సైడే మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ రీటైలర్స్ ఏం చేస్తారు అనుకుంటున్నారు యాక్చువల్గా. ఈ రీటైలర్స్ ఎక్కడ కనిపిస్తారు, మన వాల్యూమ్లో కనిపిస్తారు. ఈ 3 ఎలిమెంట్స్ 3 కాంపోనెంట్స్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉందనేది మనకు స్క్రీనర్లు వస్తాయి. సపోజ్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాల్యూమ్ ఒక్కటి కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ ఇది ఒక్కటి కూడా సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది యాక్చువల్గా. అంత కెపాసిటీ ఉంటుంది దానికి. దీంతో పాటు వీడు ఒక గన్మెన్ అనుకుందాం, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటే గన్మెన్ అనుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కూడా వచ్చి పక్కకు నిలబడి అనుకుందాం, వాడు ఒక గన్మెన్ అవుతాడు. 2 గన్మెన్స్ ఉన్న చెక్ పోస్ట్ని ఇవ్వడం దాటగలుగుతాడా? దీంతో పాటు వాల్యూమ్ కూడా వచ్చింది అనుకుందాం, ఆ 3 గన్మెన్ ఉన్న చెక్ పోస్ట్ని ఎవరైనా దాటడానికి ఛాన్స్ లేదు. ట్రిపుల్ ప్రొటెక్షన్ అది ఎప్పుడు రెసిస్టెన్స్లా ఒక పర్టికులర్ స్టాక్ ఇప్పుడు నిన్న బిఎల్ ఉంది, ట్రిపుల్ రెసిస్టెన్స్లోకి వచ్చింది అంటే అక్కడి నుంచి అది ఏం చేయాలి అసలు యాక్చువల్గా? అది రివర్స్ అవ్వాల్సింది అక్కడి నుంచి. అది రివర్స్ అవ్వకుండా దాన్ని బ్రేక్ చేయాలంటే కింది నుంచి అంత ప్రెజర్ రావాలి, అంత మనీ పంప్ కావాలి. ఎక్కడి నుంచి? ఫుడ్ సైడ్ నుంచి ప్రెజర్ రావాలి. ఇది రాకుండా పోతే వీడు భయపడు. ఆప్షన్ రైటర్స్ ఎట్లుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీ అంటే మనం వాళ్ళని నెగిటివ్ మాట్లాడమని కాదు, వాళ్ళకు ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టు యాక్చువల్గా. ఆ లెవెల్లో ట్రేడ్ చేస్తారు. రీటైలర్కి అట్లా కాదు, వాడు ఎట్లా ఇష్టమైనట్లుగా ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనకు మూమెంటం కావాలి. మూమెంటం లేకపోతే డబ్బులు పోతూనే ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. ఒక లెవెల్ ఎంట్రీ చేసి అప్పుడే కూర్చుంటారు వాళ్ళు. ఆ మార్కెట్ దాని కింద ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. సపోజ్ పుట్ ట్రేడింగ్ చేసిన దాని కింద పైన ఉన్నంత వరకు ఆయనకు నష్టం లేదు. అయితే ట్రిపుల్ రెసిస్టెన్స్ ట్రిపుల్ సపోర్ట్కి వచ్చినప్పుడు మార్కెట్ అనేది అక్కడి నుంచి ప్రైస్ చేంజ్ అనేది రివర్సల్ అవుతుంది. అక్కడ సపోర్ట్లోకి వచ్చింది అనుకుందాం, సపోర్ట్లోకి వచ్చిందంటే ఒక 3 గన్మెన్స్ ఒక దగ్గరే ఉన్నారు, అక్కడి నుంచి ఎంట్రీ ఉంది అని చెప్పి సిస్టమ్ చెప్తుంది. అక్కడి నుంచి మీ ఎంట్రీ ఉందా లేదా, ఇప్పుడు అక్కడ ఉందా లేదా? సపోర్ట్లోకి వస్తే ఎంట్రీ ఉంది, రెసిస్టెన్స్లోకి వస్తే ఎంట్రీ ఉంది. దీనికన్నా మార్కెట్లో గైడెన్స్ ఇచ్చేటోళ్ళు ఎవరు అంటే ఇప్పుడు స్మార్ట్ మనీ అడిగారు కదా ఇప్పుడు. ఆ స్మార్ట్ మనీ 3 వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 24,600 దగ్గర ఈ 3 ఉన్నారు అనుకుందాం. 3 ఉన్నప్పుడు మనం దానికి ఒక కలర్ కోడింగ్ ఇస్తాం రెడ్ కాల్ సైడ్లో. వీళ్ళని మించి దాటి దాని మార్కెట్ని దానిపైన పోనీయరు యాక్చువల్గా. మార్కెట్ అక్కడ వరకు రాణిస్తారు, అక్కడ వరకు పైన ఎందుకు పోనీయరు? పోయింది అనుకుందాం, వాళ్ళు లాస్ అవుతాడు. ఆ పొజిషన్ ఎక్కడైతే ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్స్ లాస్ అవుతారు కదా. ఆ చెక్ పోస్ట్ మనం బ్రేక్ చేసినాం అనుకుందాం, వన్ జాబ్ పోతుంది యాక్చువల్గా, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. అట్లాగే ఆ పొజిషన్ని పోనీయాడు, అక్కడి నుంచి రివర్సల్ అవుతుంది. అట్లాగే కింద కూడా అంతే, సపోర్ట్ సైడ్ కూడా అంతే.